ప్రేమ, బాధ్యత మరియు వ్యక్తిగత ప్రవర్తనలను పరిశోధించే స్ఫూర్తిదాయకమైన కథ. నేను ఎక్కడ ఉన్నాను? నేను ఎక్కడ ఉన్నాను? ఈ ప్రశ్న ఆశ మనసులో మెదులుతుంది. నిజానికి ఇప్పుడు ఆశ భౌగోళికంగా భూమికి 3,05,000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న ఇండిగో విమానంలో అమెరికాలోని టెక్సాస్ నుండి భారతదేశం వెళ్తున్నది. కానీ నేనెక్కడ ఉన్నాను అనే ప్రశ్న ఆమె మనసును వెంటాడుతుంది. తాను ఎక్కడ ఉందో కూడా తెలియని మైకంలో లేదు. కానీ జీవితంలో ఏ తీరానికి చేరుతుందో తెలియని గాలివానలా ఉంది ఆశ పరిస్థితి. కళ్ళ నిండా నీళ్లతో, మనసు నిండా సమాధానాలు లేని ప్రశ్నలతో సతమతమవుతుంది. సాధారణంగా ఇండియా నుంచి అమెరికాకు వెళ్ళేటప్పుడు కళ్ళ నీళ్లతో విమానం ఎక్కడం మనం చూస్తుంటాం. కానీ ఆశ అమెరికా నుంచి ఇండియా వెళ్తుంది. పక్కనే కూర్చున్న వాళ్ళ అమ్మ లలితతో మాట్లాడుతోంది ఆశ. అమ్మా, పడుకుంటావా? లలిత: అవును, నిద్ర వస్తుంది, పడుకుంటా. లలిత మొహంలో నిద్ర కంటే నీరసం స్పష్టంగా తెలుస్తుంది. ఆశ మనసులో ఆందోళన ఆమె మొహం మీదనే స్పష్టంగా కనిపిస్తుంది. ఇండియాలో పుట్టి పెరిగిన 24 ఏళ్లలో కంటే అమెరికాలో ఉన్న ఈ 3 ఏళ్లలోనే చాలా తెలుసుకుంది ఆశ. నిజానికి మన జీవితాన్ని మన సంపూర్ణ నిర్ణయాధికారంతో నడిపించే స్థితి రావటానికి కొంత సమయం పడుతుంది. ఆ మానసిక స్థితి అందరికీ ఒకేలా ఉండదు. మనం పుట్టి పెరిగిన పరిస్థితులు, పరిసరాలే మన జీవితానికి దిశానిర్దేశం చేస్తాయి. కానీ అన్నిటికంటే బాధాకరమైన విషయం ఏంటంటే ఆ మానసిక పరిస్థితి రావటానికి ఎక్కువ సమయం పడితే ఈలోపే జీవితంలో వెనక్కి రాలేని ప్రయాణంలో చిక్కుకుంటే. సరిగ్గా ఇప్పుడు ఆశ అలాంటి పరిస్థితుల్లోనే ఉంది. 2 నెలలు గవర్నమెంట్ ఉద్యోగానికి సెలవు పెట్టి అమెరికా చూద్దామనుకొని వచ్చిన లలిత 2 వారాలకే ఎందుకు ఇండియా వెనుదిరగాల్సి వచ్చింది? అసలు ఎవరి ఆశ, ఎవరి లలిత? ఆశ కుటుంబం రాజమండ్రి దగ్గర ఉన్న పొట్టిలంక గ్రామానికి చెందినవారు. రాజేందర్, లలిత దంపతులకు ఆశ ద్వితీయ సంతానం. ఆశకు ఒక అక్క ఉంది. ఆమె పేరు సరిత. రాజేందర్ గారు హైదరాబాదులో ఒక ప్రైవేటు స్కూల్ టీచర్గా పనిచేస్తున్నారు. లలిత గారు హైదరాబాదులో సెక్రటేరియాలో ఉద్యోగిని. రాజేందర్ గారిది వ్యవసాయ కుటుంబం. అయితే రాజేంద్ర గారు ఒకరు మాత్రమే వాళ్ళ కుటుంబంలో బాగా చదువుకున్నారు. రాజేంద్ర గారి భార్య లలిత గారిది గవర్నమెంట్ ఉద్యోగం కావడం వలన హైదరాబాదులో నివాసం ఉంటున్నారు. రాజేందర్ గారికి ఒక తమ్ముడు ఉన్నాడు. అతని పేరు హరి. రాజేందర్కి పెళ్లి అయిన తరువాత అతని తమ్ముడు హరితో పెద్దగా సంబంధాలు లేవు. దానికి రాజేందర్ హైదరాబాదులో ఉండడం ఒక కారణమైతే వారి కుటుంబానికి పెద్దగా భూములు, ఆస్తులు లేకపోవడం రెండవ కారణం. రాజేందర్ తమ్ముడు హరి ఊరిలోనే కౌలు వ్యవసాయం చేసుకుంటారు. రాజేందర్కి తమ్ముణ్ణి ఉద్ధరించేంత ఆర్థిక స్తోమత లేదు. హరికేమో రాజేందర్ తనని పట్టించుకోలేదనే కోపం. దానిలో కొంత వాస్తవం కూడా ఉంది. ఆనాటి గ్రామీణ సమాజంలో కుటుంబ వ్యవస్థ చాలా దృఢంగా ఉన్న రోజులవి. వ్యవసాయమే ప్రధాన ఆధారంగా జీవించే కాలమది. అలాంటి పరిస్థితుల్లో రాజేందర్ తండ్రి రాజేందర్ని మాత్రమే చదివించి హరిని వ్యవసాయానికి పరిమితం చేశాడు. అన్నయ్య చదువుకున్నాడని హరికి కూడా ఆనందంగానే ఉండేది. అయితే కారణాలు ఏమైనా కాలక్రమంలో వాళ్ళకున్న కొద్దిపాటి ఆస్తి హరించుకుపోయింది. తండ్రి చనిపోయే నాటికి ఆస్తులేమీ మిగలలేదు. అప్పటికే పెళ్లిళ్లు చేసుకున్న అన్నదమ్ములకి పంచుకోవటానికి బంధమే తప్ప ఆస్తులు మిగలలేదు. రాజేందర్ బ్రతకడానికి చదువు పెద్ద ఆసరాగా నిలిచింది. పెళ్లి తరువాత భార్య లలిత కూడా గవర్నమెంట్ ఉద్యోగం కూడా వచ్చింది. కానీ హరికి మాత్రం చాలా సంకట పరిస్థితి. కౌలు
వ్యవసాయమే తనకి కనిపించిన ఏకైక మార్గం. రాజేందర్ నుంచి ఏమాత్రం సహాయం హరికి అందలేదు. రాజేందర్ ఎంతసేపు తన పిల్లలు, భార్య కోసమే చూసుకునేవారు. కానీ తమ్ముడి గురించి పెద్దగా పట్టించుకోలేదు. ఫలితం అన్నదమ్ముల ఇద్దరి మధ్య దూరం పెరిగింది. కాలక్రమంలో రాకపోకలు కూడా తగ్గాయి. ఆశ తల్లిదండ్రులు ఇద్దరు ఉద్యోగులు కావడంతో వారి అవసరాలకు ఏ లోటు లేకుండా జరిగిపోయేది. ఇద్దరు ఆడపిల్లలైనా బాగా చదివించాలని రాజేందర్ గారి కోరిక. రాజేందర్ పిల్లల్ని చిన్నప్పటి నుంచి గారాబంగా పెంచడంతో ఏదైనా కావాలంటే ఇద్దరు కూడా మంకు పట్టేవారు. కావలసింది ఇచ్చే వరకు ఊరుకునేవారు కాదు. ఆడపిల్లలైన వారిని స్వతంత్ర భావాలతో పెంచాలి అనుకున్నారు. చిన్నప్పటి నుంచి ఆ ధోరణినే వారికి అలవాటు చేయడానికి ప్రయత్నించారు. ప్రతి వ్యక్తికి గౌరవం ఇవ్వడం, వారి అభిప్రాయాలను గౌరవించడం, వ్యక్తి స్వేచ్ఛను గౌరవించడం వంటి సుగుణాలు రాజేందర్ గారికి ఉన్నాయి. అమ్మానాన్నలు ఇద్దరూ చదువుకున్నవారు కావడంతో ఇద్దరు అమ్మాయిలు అయినా వారికి ఒక తరహా స్వేచ్ఛ ఉండేది. ఇంకా చెప్పాలంటే వారి తరం అమ్మాయిల కంటే ఆశ, సరితలకి కొంచెం ఎక్కువ స్వేచ్ఛ ఉండేది. కానీ రాజేందర్ ఎంత జాగ్రత్తగా పెంచినా ఆశ మనసులో మాత్రం స్వాతంత్రం కంటే సమాజం యొక్క ప్రభావమే ఎక్కువ ఉండేది. దానికి కూడా బలమైన కారణం లేకపోలేదు. నగర జీవనానికి అలవాటు పడడంతో ఆశ, సరితలకి బంధాలు, బంధుత్వాలు పెద్దగా తెలియదు. లలిత ప్రభుత్వ ఉద్యోగి కావడంతో వేసవి సెలవులలో కూడా ఆశ, సరితలను ఊరికి తీసుకువెళ్ళడం కుదిరేది కాదు. ఆశతో పోలిస్తే సరితకి కోపం ఎక్కువ. ఆశకు కాస్త సర్దుకుపోయే మనస్తత్వం ఉంది. రాజేందర్కి తన ఇద్దరు పిల్లల్ని సివిల్స్ సర్వీస్ చేయించి ఉన్నతమైన ప్రభుత్వ ఉద్యోగాలలో చూడాలని కోరిక. అయితే మనం అనుకున్నదే ఎప్పుడూ జీవితంలో జరగదు కదా. ముఖ్యంగా 90వ దశకంలో మన దేశంలో ఆర్థిక, సామాజిక మార్పులు చాలా వేగంగా చోటు చేసుకున్నాయి. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక స్వేచ్ఛ అయితే వచ్చింది, కానీ ప్రజలకు నాణ్యమైన జీవితం రావడానికి చాలా సమయం పట్టింది. రాజకీయ కారణాలు ఏమైనా మన్మోహన్ సింగ్ గారు 1991లో ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలతో దేశ ప్రజల జీవితాలలో చాలా మార్పులు వచ్చాయి. ఆ ఆర్థిక సంస్కరణల ఫలాలు ప్రజలకు చేరువైన రోజులవి. ఆర్థిక సంస్కరణల పుణ్యమా అని మార్కెట్ సంస్కృతి కూడా మొదలైంది. ఈ మార్కెట్ సంస్కృతి మనకి తెలియకుండానే మనపై చాలా ప్రభావం చూపిస్తుంది. అలా ఆశ పైన కూడా చాలా ప్రభావాలు పడ్డాయి. ఆర్థిక సంస్కరణల ఫలితంగా దేశ ప్రజల జీవితాలలో చాలా మార్పులు వచ్చాయి. ఆ మార్పులలో రాజేందర్ గారి ఆశయం కూడా మారాల్సి వచ్చింది. రాజేందర్కి కూతుళ్ళు ఇద్దరు సివిల్స్ చేయాలన్న కోరిక చాలా బలంగా ఉన్న పరిస్థితులు మాత్రం వేరేలా ఉన్నాయి. మరీ ముఖ్యంగా 2000వ సంవత్సరం తరువాత ఇండియాలో ప్రతి ఒక్కరి నోట సాఫ్ట్వేర్ ఉద్యోగాల గురించే వచ్చేది. పేద మధ్యతరగతి కుటుంబాలను ఒక్కసారే 10 మెట్లు పైకి ఎక్కించిన మహోన్నతమైన కీర్తి ఆ సాఫ్ట్వేర్ ఉద్యోగాలకి దక్కుతుంది. కారణాలు ఏమైనా పేద మధ్యతరగతి వారికి ఈ ఉద్యోగాలు ఒక ఆశాదీపంలా కనిపించాయి. ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగులకి మరో మెట్టు అమెరికా వెళ్ళి మాస్టర్స్ చేసి అక్కడ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తే ఇంకా తొందరగా స్థిరపడవచ్చు, ఇంకా ఎక్కువ సంపాదించవచ్చు. ఒకరోజు ఆశ కుటుంబం మొత్తం వాళ్ళ అమ్మమ్మ గారి ఊరిలో ఒక పెళ్ళికి వెళ్ళారు. ఎవరో దగ్గర బంధువుల పెళ్ళి అది. 2 రోజులు అక్కడే ఉండవలసి వచ్చింది. వెళ్ళిన దగ్గర నుంచి అక్కడ చాలాసార్లు ఎవరో ఒక అబ్బాయి గురించి మాట్లాడుకుంటున్నారు. అతని పేరు కాంత్. అమెరికాలో చదువుకొని ఉద్యోగం చేస్తున్నాడు.
బాగా సంపాదిస్తున్నాడు. వాళ్ళ కుటుంబం బాగా స్థిరపడింది. అతను పెళ్ళికి వచ్చాడు. ఇదే విషయం గురించి అక్కడ చుట్టాలు పదే పదే చర్చించుకుంటున్నారు. సరిత మాత్రం ఈ విషయాన్ని చాలా ఆసక్తితో వింటోంది.